వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రాజకీయాల్లో విద్యాధికులు ఉండాలి అనేటువంటివి ఒక పక్క మేధావులు, రాజకీయ పరిశీలకులు వీళ్ళంతా చర్చిస్తూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా మాత్రం రాజకీయాల్లో విద్యాధికులకి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా చేయాలి అనేటువంటి కొన్ని పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పార్టీ లైన్ దాటకుండా వీర విధేయుల్లా పనిచేసే వాళ్ళకి కావాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి విద్యాధికుల్ని టార్గెట్ చేయటం, వాళ్ళని సాఫ్ట్ టార్గెట్ కింద రాజకీయాల్లో వాడి వాళ్ళని నైతికంగా డిమోరలైజ్ చేసి వాళ్ళని రాజకీయాల నుంచి వెళ్ళిపోయేలాగా చేయాలి అనుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వీటిల్లో బాగా సిద్ధహస్తులు మన టీడీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా వైసీపీలో ఉండేటువంటి విద్యాధికుల్ని టార్గెట్ చేయటం, వాళ్ళని ఎలాగైనా సరే రాజకీయాల నుంచి వాళ్ళంతా వాళ్ళు నిష్క్రమించేలాగా చేయాలి అనేటువంటి ప్రయత్నం ఆయన అనుకూల మీడియా చాలా బలంగా చేస్తూ ఉంటాయి. అంటే వైసీపీలో విద్యాధికుల్లో ఒకరైనటువంటి వంగా గీత గారు కాకినాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. ఆవిడ అంతకుముందు ఎంపీగా కూడా చేశారు. మొన్న 2024లో పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యర్థిగా పోటీ చేయాలంటమే అసలు ఒక పెద్ద సవాలు. అలాంటి సవాళ్ళను కూడా స్వీకరించి ఆవిడ ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకంటే ఆవిడకున్న క్రేజ్ అటువంటిది. ఆవిడ చాలా సాత్వికురాలు, చాలా విద్యాధికురాలు, చాలా సౌమ్యంగా ఉంటారు, అందరితో కలివిడిగా ఉంటారు, అందరూ అక్క అక్క అని పిలుచుకుంటూ ఉంటారు. ఆవిడ విద్యార్హతలు వింటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. మరి సరే, అసలు ఆవిడ మీద పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి విద్యార్హతలు అవన్నీ మనం మాట్లాడుకోవడం బాగుండదు. కానీ ఈవిడ విద్యార్హతలు వింటే మనం చాలా ఆశ్చర్యపడాలి. వంగా గీత గారు విద్యార్హతలు చూస్తే ఉన్నత విద్యాభ్యాసంలో ప్రధానంగా ఆవిడ న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. ఆవిడ నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ఎం డిగ్రీ పొందారు. ఆవిడ మాస్టర్ ఆఫ్ లా చేశారు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉండేటువంటి జిఎస్కే కాలేజ్, లా కాలేజ్ రాజమండ్రి నుంచి లా గ్రాడ్యుయేట్ అయ్యారు. బిఎల్ఎల్ఎల్బి. ఇంకా ఆవిడకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ కూడా చాలా ఉన్నాయని చెప్తారు. అలాగే రాజకీయ శాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఇంకా సైకాలజీ, ఈ విభాగాల్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఉన్నాయి వంగా గీత గారికి అని చెప్తారు. న్యాయశాస్త్రంలో ఆవిడ ఉన్నత విద్య పూర్తి చేసినటువంటి కారణంగా వృత్తిరీత్యా న్యాయవాదిగా కూడా ఆవిడ పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఆవిడ పిఠాపురం నుంచి మాజీ శాసనసభ్యురాలు కూడా, అలాగే కాకినాడ నియోజకవర్గం నుంచి మాజీ పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఉన్నారు. అంతకుముందు రాజ్యసభ సభ్యురాలుగా కూడా ఆవిడ చేశారు. ఆవిడకి లాలో ఉన్న అనుభవం రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు లా నేస్తం అనేటువంటి పథకం పెట్టినప్పుడు ఆవిడ చాలా యాక్టివ్గా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ పథకం యొక్క సేవలు అందరికీ న్యాయశాస్త్ర పట్టభద్రులకి అందే విధంగా కూడా ఆవిడ విశేషమైనటువంటి కృషి చేశారు. ఇక వంగా గీత గారు 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి పిఠాపురం శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 నుంచి 2014 వరకు మళ్ళీ ఎమ్మెల్యేగా ఆవిడ సేవలు అందించారు. పిఠాపురం నియోజకవర్గానికి ముఖ్యంగా ఆవిడ నియోజకవర్గంలో చేసినవి ఏంటంటే, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హెడ్ క్వార్టర్స్తో సమానంగా, అప్పుడు కాకినాడ హెడ్ క్వార్టర్సు, దాంతో సమానంగా పిఠాపురంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ కానీ, గవర్నమెంట్ విద్యాసంస్థలను చాలా ఏర్పాటు చేయడానికి ఆవిడ కృషి చేశారు. ముఖ్యంగా ఆవిడ ఏంటంటే చాలా యువకురాల్లాగా వయసు ఉన్నా కూడా ఆవిడకి చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో కానీ, ప్రొటెస్ట్లో కానీ పాల్గొంటూ ఉంటారు. వైసీపీ మన అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అరాచకాల మీద చేసినటువంటి అనేక ప్రొటెస్ట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వెన్నుపోటు దినోత్సవం అని, ఆ తర్వాత విద్యార్థులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినందుకు కానీ వాళ్ళు చేసిన విద్యార్థుల ధర్నాలో కానీ, రైతు ఉద్యమంలో కానీ, ఇక తాజాగా అయితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ చేసినటువంటి ఉద్యమాల్లో కానీ ఆవిడ ఒక యువతిలాగా బైక్ ర్యాలీలో బైక్ మీద కూర్చుని ఆవిడ వెళ్ళిన తీరు అవన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి ఆవిడని పట్టుకుని ఆవిడ చాలా నీరుగారిపోయారు, నిరుత్సాహంలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు. ఇక నియోజకవర్గంలో పట్టు తప్పిపోయింది కాబట్టి ఇక రాజకీయాల నుంచి నిష్క్రమించే పనిలో ఉన్నారు. వైసీపీని వదిలేస్తారు, రాజకీయ సన్యాసం చేస్తారు అంటూ ఇలా రకరకాలుగా ఆవిడ్ని సాఫ్ట్ టార్గెట్ చేసి మీడియా, ఏబిఎన్ అనేటువంటి ఛానల్లో మళ్ళీ ఒక ఇన్సైడ్ స్టోరీ, ఇలాంటి ఇన్సైడ్ స్టోరీలు వాళ్ళు వారానికి ఒకటి వండి వారుస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఇప్పుడు తాజాగా చేసినటువంటి ఇన్సైడ్ స్టోరీలో వంగా గీత గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసింది అంతా అసలు చాలా
ఆవిడైతే నవ్వుకున్నారట. ఇది తెలిసి ఇలాంటివి ఎన్నో చూసుంటారు ఆవిడ. అంత నైతికంగా అంత బలహీనరాలు కాదు ఆవిడ. ఆవిడ చాలా స్ట్రాంగ్ వుమెన్. కాకపోతే ఆవిడ అనుచరులు అలాగే ఆవిడ క్యాడర్ అంతా కూడా అనుకుంటున్నారు ఏంటి ఈ పిచ్చి పనులు ఇవన్నీ కూడా. అయినా సరే అదేదో ఒకవేళ నిజంగా ఆవిడకి ఏమన్నా నైరాశ్యం, రాజకీయ నైరాశ్యం ఎవరో వస్తే వైసీపీ వాళ్ళు బాధపడాలి, ఆవిడ అనుచరులుగా మేము బాధపడాలి. ఆ బాధ మరి రాధాకృష్ణ గారికి ఎందుకు అనేటువంటి వ్యాఖ్యలు కూడా మన వంగా గీత గారి అనుచరుల ద్వారా వినిపిస్తున్నాయి. ఇది కొత్త కాదు. అనుకూల మీడియాకి, టీడీపీ అనుకూల మీడియాకి బొత్స సత్యనారాయణ గారు ఆయన అంత టవరెస్ట్ పర్సనాలిటీ. ఆయన కాంగ్రెస్లోనే చాలా పెద్ద లీడరు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఆయన ఇది అంత పెద్ద లీడర్ని పట్టుకుని ఆయన ఒక్క పరాజయానికి ఏమైనా కుంగిపోతారా? ఆ తర్వాత ఆయన పరాజయం 2024 పరాజయం తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందు ఆయన అసలు ఎంతగా డిమోరలైజ్ చేయడానికి ట్రై చేశారు. ఇంకేముంది, అయిపోయింది ఆయన పని, రాజకీయ సన్యాసం చేసేస్తారు అది ఇది అని రకరకాలుగా ఆయన కూడా పాపం ఆ మధ్యన కొంత ఆరోగ్య కారణాల దృష్ట్యా అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఆయనకి తర్వాత ఆయన సమర్థత తెలిసిందే. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక అవడం, ఇప్పుడు శాసన మండలిలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండటం. కాబట్టి పెద్ద లీడర్స్ ఎవరిని కూడా వాళ్ళు మీ తాటాకు చెప్పులకి ఏం భయపడిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి మా గురించి ఆలోచించడం మానేసి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకోవాలో, అలాగే మీ అనుకూల పార్టీ అయినటువంటి టీడీపీ కొనసాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేలా చూడండి రా బాబు. ముందు వాటి గురించి మాట్లాడండి. మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయటం, వీటి గురించి మీడియా తరఫున ఒక బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అలాంటి మీడియా, అనుకూల మీడియా ఏదైతే ఉందో టీడీపీ అనుకూల మీడియా, అది మరీ టోటల్గా కరపత్రికలాగా లేకపోతే సొంత వాయిస్ లాగా తయారైపోవటం, టీడీపీ సొంత వాయిస్లా తయారైపోవడం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ నాయకులు రివర్స్లో ఆ ఛానల్స్కి గడ్డి పెడుతున్నారు.